రెండవ ప్రశ్న, రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి దావత్ను స్వీకరించవచ్చా? రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకుడు ముస్లిం అయినా ముస్లిమేతరుడైనా రాజకీయ నాయకుడే. ఇతను ఇస్తే తీసుకోవాలి, అతను ఇస్తే తీసుకోవాలి అనేటటువంటి భేదాలు లేవు. ఒకవేళ రాజకీయ నాయకుడే ముస్లిమే అయి ఉండి అతను షిర్క్ బిద్అత్ చేసేవాడు అయి ఉంటే, నమాజులే చేయనటువంటి వాడై ఉండి అతను ఇఫ్తార్ దావత్ ఇస్తే మనం సంతోషంగా వెళ్ళి, ఒక గైర్ ముస్లిం ఇస్తే మాత్రం తీసుకోకపోవడం ఇది అస్సలు సబబు కాదు. ఏ బేస్ మీద వెళ్తున్నామో, అతను ముస్లిం అని వెళ్తున్నామా? నమాజ్ వదిలేసినటువంటి వాడు ముస్లిమే కాదు. ఒకవేళ అలాంటి వ్యక్తి దావత్ ఇస్తే తీసుకొని మరో ముస్లిమేతరుడు ఇస్తే తీసుకోకపోవడం ఇది సరైనటువంటి పని కాదు. మరొక విషయం ఏమిటంటే, రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి దావత్లలో రెండు విషయాలు గుర్తుంచుకొని ఆ దావత్ని తీసుకోవడమా తీసుకోకపోవడమా అనేటటువంటి విషయాన్ని మనము నిర్ణయానికి రావాలి, ఫైసలా చేసుకోవాలి. అదేమిటి? ఒకటి, రాజకీయ నాయకుడు తన స్వార్థం కొరకు దావత్ ఇస్తున్నాడా? స్వార్థం అంటే ఎన్నికలకు ముందు ఇచ్చేటటువంటి దావత్. ఎన్నికలకు ముందు మీకు దావత్ ఇచ్చి, మీకు డబ్బులు ఇచ్చి, మీకు తినడానికి తాగడానికి కొన్ని వస్తువులను సరఫరా చేసి, మీరు ఓటు నాకే వేయాలి అనేటటువంటి లంచము రూపంలో మనకు ఎంత దావత్ ఇస్తే దాన్ని స్వీకరించరాదు. దాన్ని మనం మస్జిద్లో ఇఫ్తార్ని ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ బయట అతను ఇచ్చినా కూడా మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ తిని ఏమంటున్నామంటే, నేను మీకే ఓటేస్తాను భయ్. తర్వాత ఏం చేస్తున్నాము? మనకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకుంటున్నాము. లంచం తీసుకున్నటువంటి దాంట్లో సమానం ఇది, డబ్బు తీసుకున్న దానికి సమానం. ఇక రెండో విషయం, ఎలాంటి రాజకీయ లాభాలు లేవు, ఎలక్షన్లు లేవు, ముందట అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్లు గెలిచినటువంటి రాజకీయ నాయకులు సంతోషంతో దావత్ ఇవ్వాలనుకుంటున్నారు. నేను గెలిచాను, ఈ గ్రామ ప్రజలు నాకు మేలు చేశారు కాబట్టి నేను గుడిలో అన్నదానం ఇచ్చినట్లుగానే, నా మతస్థులను నా కులస్థులను నేను గౌరవించుకున్నట్లుగానే నా తోటి ముస్లింలను గౌరవించాలనుకుంటున్నాను, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అనే ఉద్దేశంతో కనుక కృతజ్ఞతతో సంతోషంతో మస్జిద్లో ఇఫ్తార్ దావత్ ఇస్తే దాన్ని స్వీకరించవచ్చు. గెలిచిన పార్టీలో ఉన్న వ్యక్తి దావత్ ఇస్తున్నాడంటే ఒక అర్థం ఉంది, ఓడిపోయిన పార్టీలో ఉన్న వ్యక్తి కూడా దావత్ ఇస్తాడు. అవునా కదా? అతను ఏ స్వార్థంతో ఇస్తున్నాడు? సంతోషంతో ఇస్తున్నాడు. ముస్లింలు ముస్లిమేతరులు అనే భేదాలు మనలో లేవు అని చూపించడానికి ఇస్తున్నాడు. అలాంటి దావత్ను స్వీకరించవచ్చు, అల్హమ్దులిల్లాహ్. ఒకవేళ ఎలక్షన్లకు ముందు స్వార్థంతో ఇస్తే దాన్ని స్వీకరించాలి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. ఇన్షాల్లాహ్ ఈ రోజు అంశం ఇదే ఉంటుంది. కొంతమంది మన మస్జిద్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఇలాంటి దావత్లను తిన్నవాడు ముస్లిమే కాదు, నేనే పక్కా సచ్చా ముస్లిం, ఫులా రోజు ఫులా సర్పంచ్ దావత్ ఇస్తే నేను పోలేదు, ఫులా రోజు ఫులా ఎమ్మెల్యే దావత్ ఇస్తే నేను పోలేదు, పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళది ఈమాన్ లేదంటే నాదే ఈమాన్ పుస్తా ఉంది, నేనే బాగా విశ్వాసిని అని బడాయిలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొందరు మస్జిద్. అలాంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి బడాయిలు చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ దావతులో ఒక్కసారి రాకుండా తప్పించుకొని మేమే విశ్వాసులం అని చెప్పుకొని తరువాత మస్జిద్కి కావాల్సిన ప్రతి ప్రయోజనాన్ని వాళ్ళ ద్వారా తీసుకుంటారు. ఒకవేళ రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి ఇఫ్తార్ని మనం తీసుకోవద్దు అని అనుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చేటటువంటి ఇమాం మోజన్ డబ్బులు కూడా తీసుకోవద్దు. ఎవరైనా ముందుకు వస్తారా? ఈ డబ్బులను వదులుకుంటారా? లేదు కదా. వాళ్ళు హరాం సంపాదనతో ఇస్తున్నారు, వాళ్ళు వైన్స్ మీద వచ్చిన డబ్బులతో ఇస్తున్నారు, వాళ్ళు ఫులా షిర్క్ ప్రదేశాల నుంచి వచ్చిన డబ్బుల నుంచి మనకి ఇస్తున్నారు, వాళ్ళు వడ్డీ నుంచి వచ్చే డబ్బులతో మనకు తెప్పిస్తున్నారు. ఈ దావత్ని తినొద్దు. మరి వాళ్ళు ఇచ్చేటటువంటి జీతాలను తీసుకుంటున్నాము. ఇదే వ్యక్తి మళ్ళీ రాజకీయ నాయకులు ఎదురైనప్పుడు, మా మస్జిద్కు ఫులా కంపౌండ్ వాళ్ళు లేదు, మా కబ్రస్థాన్కి కంపౌండ్ వాళ్ళు లేదు, వాళ్ళు ఇచ్చే భోజనం తినని వాడివి, వాళ్ళు ఇచ్చేటటువంటి లాభాలు కూడా తీసుకోవాలి. మా మస్జిద్లో మైక్ సెట్ లేదు, సార్ కొంచెం మైక్ సెట్ ఇప్పించండి. మా ఇమాం సాబ్కు రూమ్ లేదు, కొంచెం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యేటట్టు చూడండి. దావత్ స్వీకరించే వ్యక్తి ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు? అవునా కదా. కాబట్టి సోదరులారా, ఇది జ్ఞానం లేనటువంటి వ్యక్తులు మొండిగా ప్రవర్తించి మస్జిద్లో నేను ఒక్కడే మంచోడిని, మిగతా వాళ్ళందరూ కూడా ఈమాన్ లేని వాళ్ళే అని ప్రకటించుకోవడానికి చేసేటటువంటి పనులు. రాజకీయ నాయకులు మరియు గైర్ ముస్లింలు దావత్ ఇచ్చినా కూడా
మనం స్వీకరించవచ్చు. అందులో ఎలాంటి పొరపాటు లేదు.